ప్రైజ్ లార్డ్ దయాకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఒక బాధాకరమైన విషయము. ఈ విషయము ఎలా చెప్పాలి కూడా అర్థం కావటం లేదు. చనిపోయిన శవానికి కూడా పాతి పెట్టడానికి అనుమతి అవసరమా? ఒక వ్యక్తి ఎప్పుడైనా చనిపోతాడో అతని పైన ఎంత ద్వేషం ఉన్నా జాలి అనిపిస్తుంది, లేకపోతే బాధ అనిపిస్తూ ఉంటుంది. పాపం చనిపోయాడని, శత్రువు చనిపోయినా కూడా మనకు ఎంతో బాధ అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు సమాజము రోజు రోజుకి క్రూరంగా, దారుణంగా, మృగంగా మారుతూ ఉంటే ఈ సమాజానికి ఇక బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరున్నారు? మనిషి ప్రేమించకపోతే ఇంకా జంతువులు ప్రేమిస్తారండి? జంతువులైనా బెస్ట్ కొన్ని విషయాల్లో, ఎందుకంటే ఆ జంతువులు కూడా కొన్ని విషయాల్లో స్పందిస్తాయి. కానీ మనిషి మతం పిచ్చితో ఎంత మునిగిపోయాడు అని అంటే చనిపోయిన శవాన్ని కూడా పాతి పెట్టడానికి ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారండి. అవును, ఇది ఎక్కడో కాదు, కృష్ణా డిస్టిక్లో మచిలీపట్నం అనే నియోజకవర్గంలో చెట్టిపాలెం అనే గ్రామంలో జరిగిన సంఘటన. ఇక్కడ ఒక క్రైస్తవ తల్లిగారు మరణించారు. ఆ ఊరిలో, ఆ గ్రామంలో అంట శవాన్ని పాతి పెట్టొద్దంట. మరి ఎక్కడ పాతి పెట్టాలండి? ఎక్కడ పాతి పెట్టాలి? మీరే చెప్పండి. చచ్చిపోయిన శవాలతో కూడా బిజినెస్ ఆడే ఇంత దౌర్జన్యమైన జంతువులుగా మారిపోతున్నారండి మనుషులు. జంతువుల కన్నా హీనంగా మారిపోతున్న మనుషులు ఉన్నారండి. ఒక శవాన్ని కూడా పాతి పెట్టడానికి అవకాశం ఇవ్వని మనుషులు ఎంత మతం పిచ్చి, ఎంత కులం పిచ్చిలో మునిగిపోతున్నారంటే కనుక సిగ్గుండాలి ఇలాంటి వాళ్ళతో. చనిపోయిన శవానికి కూడా పాతి పెట్టడానికి అవకాశం ఇవ్వనప్పుడు ఎందుకు ఆ ఊరు, ఎందుకు ఆ గ్రామము, ఎందుకు అక్కడ ఉన్న మనుషులు? ఇలానే సంఘటన గత సంవత్సరంలో సేమ్ ఇలానే ఇంకొక సంఘటన ఛత్తీస్గఢ్లో జరిగింది. భార్య చనిపోతే భర్త 3 రోజులు శవాన్ని తన ఇంట్లోనే పెట్టుకున్నాడండి. పాతి పెట్టడానికి పోతున్న ప్రతిసారి గ్రామస్తులు వాళ్ళను బెదిరించడము, వాళ్ళను బ్లాక్మెయిల్ చేయడము, లేకపోతే హైందవ దేవుళ్ళని నమ్ము, అప్పుడే పాతి పెడతాము, అప్పుడే మీకు ఈ గ్రామంలో సమాధికి మేము స్థలం ఇస్తాము అని గొడవ పెట్టుకున్నారండి. చివరికి ఆ వ్యక్తి వేరే ఊర్లో పోయి పాతి పెట్టాల్సి వచ్చింది. ఇది రోజు రోజుకి మన భారతదేశంలో మనుషులు మూర్ఖంగా మారుతున్నారని ఒక మంచి సూచన కనిపిస్తుంది. చచ్చిపోయిన వాడికి మతం ఏంటిదండి? అతనికి మతం ఏంటిది? కులం ఏంటిది? ఒక డెడ్ బాడీకి కులం మతం ఏమైనా ఉంటుందా? అలానే సేమ్ మచిలీపట్నంలో కూడా ఇలానే జరిగింది. కానీ ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ FFCI అధ్యక్షుడైన మిస్టర్ పీటర్ పుట్ట గారికి తెలిసిందో తాను ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారో, ఎంత కేర్లెస్గా మాట్లాడుతున్నారో వాళ్ళ రెస్పాన్స్ చూస్తేనే సిగ్గు అనిపిస్తుందండి. ఒకసారి చూద్దాం ఈ వీడియో. పీటర్ పుట్ట గారు ఏం మాట్లాడారు. గౌరవనీయులైన అధికారులకు, అలాగే ప్రజాప్రతినిధులకు, లోకల్ నాయకులకు అందరికీ ఒక విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. గత 100 సంవత్సరాల క్రిందట ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ కాలక్రమేణా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ అందరూ కలిసిమెలిసి హిందూ, ముస్లిం, క్రైస్తవులనే తారతమ్య భేదాలు లేకోకుండా బ్రతుకుతున్నటువంటి ఈ రోజుల్లో చిట్టిపాలెం అనే గ్రామంలో గత కొంతకాలంగా ఒక శ్మశాన వాటికకు ఎకరం 30 సెంట్లు అలాట్ చేస్తే ఆ ఎకరం 30 సెంట్లలో ఒక 30 సెంట్లు క్రైస్తవులకు విడగొట్టాలి, పూర్తి స్థాయిలో ఎకరం 30 సెంట్లు మేమే వాడుకుంటాం, క్రైస్తవులు ఎంటర్ అవడానికి వీల్లేదనే ఒక పక్షపాత ధోరణితో ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. రాజకీయ నాయకులను సంప్రదించినా ఎప్పటికప్పుడే ఈసారి మీరు బయట బందరు తీసుకెళ్లి బరియలు చేసుకోండి, లేకపోతే ఊరు బయట ఎక్కడన్నా బరియలు చేసుకోండి, కానీ చిట్టిపాలెం అనే గ్రామంలో క్రైస్తవులు బరియలు చేసుకోవడానికి అవకాశం లేదు. అంతేనమ్మా? నేనేమన్నా ఇదే జరుగుతుంది ఇక్కడ. నేను వచ్చి ఇక్కడ ఒప్పించేటటువంటి మాట కాదు. గ్రామస్తులు నాకు ఇన్ఫార్మ్ చేస్తే క్రైస్తవులకి బరియల్ గ్రౌండ్ లేదు. గత కొంతకాలంగా ఇంచుమించు 12 సంవత్సరాల నుంచి క్రైస్తవుల్ని చిట్టిపాలెం అనే గ్రామంలో పూడ్చిపెట్టడం అనేది లేదు. ఒకవేళ క్రైస్తవుల్ని దహన కార్యక్రమంలో బరియల్ కార్యక్రమం చేయాలి అని అంటే దహనం చేయాల్సిందే తప్ప, మా యొక్క క్రైస్తవ మనోభావాలు దెబ్బతినేటట్లుగా దహనం చేయాల్సిందే తప్ప వారిని భూస్థాపిత కార్యక్రమం చేయడానికి, పరిశుద్ధ భూస్థాపిత కార్యక్రమం చేయడానికి అవకాశం లేకోకుండా మమ్మల్ని ఎంతగా హీనాతిహీనంగా చూస్తూ ఉన్నారనేది అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి VRO సరైన విధానంలో స్పందించడం. ఇప్పటికే కనీసం 10 సార్లు ఫోన్ చేశాం,
స్పందించలేదు. ఇక్కడికి వచ్చి ఇది పరిస్థితి అని చెప్పి చూడలా. సెక్రటరీ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఎంఆర్ఓ గారు, నేను ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాను, ఎలక్షన్ మీటింగ్ జరుగుతూ ఉంది, ఎలక్షన్ గురించి ఆ మీటింగ్ లో ఉన్నాను, దీనికి కన్సర్న్ విఆర్ఓతో మీరు మాట్లాడుకోండి తప్ప నేను పట్టించుకొని అంటున్నాడు. ఎస్ఐ గారేమో నేను అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎందుకు జరుగుద్ది అని అడుగుతూ ఉన్నాడు. మా మనోభావాలు దెబ్బతింటే జైల్లోకి పోయినా పర్లేదు, కానీ మనోభావాలు దెబ్బతినే అంత నీచమైన పరిస్థితుల్లో క్రైస్తవులు లేవని చెప్పి నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిస్థితిలో పై అధికారులు స్పందిస్తారు, లేకపోతే ఇంకెవరైనా స్పందిస్తారు. మేము ఈ రోజు ఇక్కడి నుంచి హైవే మీదకి తీసుకుని వెళ్లి కేసులు పెట్టుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి. మేము ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లి మెయిన్ హైవే మీద బాడీని పెట్టి రాస్తారోకి వచ్చేస్తాను. మీకు చేతనైంది మీరు చేసుకోండి. లేదు మీరు బాధపడుతున్నారని మానవత్వం ఉండి మీరు అధికారులుగా స్పందించి, రాజకీయ నాయకులు మీరు స్పందించి ఇక్కడకు వచ్చి వీరికి ఒక సర్టన్ బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేయటమా, లేదా ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్ లోనే ఒక 30 సెంట్లు అడుగుతున్నారు. ఎటువంటి పరిస్థితి అంటే ఎకరం 30 సెంట్లు ఉన్న ప్లేస్ లో అది హిందూ శ్మశాన వాటికండి అంటాడు ఒకడు. శ్మశాన వాటికంటే గ్రామానికి సంబంధించి ఎవరైనా అక్కడ పూడ్చిపెట్టుకోవచ్చు, దాన సంస్కారాలు చేసుకోవచ్చు. హిందూ శ్మశాన వాటికండి అంటారు. ఇటువంటి పరిస్థితిని మీరు వెనక్కి తీసుకొని అక్కడ మేము అడుగుతూ ఉన్నాం, 2 వంతులు మీరు తీసుకోండి, 30 సెంట్లు మాత్రం క్రైస్తవులకి ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మాకు సహకరించవలసిందిగా అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని మేము కోరుతూ ఉన్నాం. గ్రామస్తులు కూడా ఈ వీడియో ద్వారా సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. పెద్దలైనటువంటి గ్రామస్తులు, ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేది ఇటువంటి తారతమ్యాలు ఇప్పుడు ఏర్పాటు చేస్తే రేపొద్దున భవిష్యత్తులో మీరున్నంత సౌమ్యంగా రేపొద్దున మీ పిల్లలు మిగిలిన వాళ్ళు ఉండకపోవచ్చు. ఇవి చాలా విధ్వంసాలకు దారి తీసేటటువంటి పరిస్థితులు ఇప్పుడు మీరుండగానే సమాధాన పరుచుకొని ఈ పరిస్థితులన్నింటినీ కూడా సరైన విధానంలో చేయాల్సిందిగా గ్రామస్తులకు కూడా 2 చేతులు జోడించి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిస్థితిలో ఇక్కడ ఎంతో బాధపడుతూ కుటుంబీకులు, అలాగే క్రైస్తవులైనటువంటి బిడ్డలు, వారి కుమారుడు, వీళ్ళు వాడిని ఎప్పుడు తీసుకెళ్తారనే మాట కాదు, ఎక్కడ పొడచాలనే మాటతో ఎంత నలిగిపోతున్నారంటే వీళ్ళంతా కూడా భర్త, కుమారుడు, చనిపోయినటువంటి తల్లి గారు, వారి ఆత్మకు శాంతి కలగాలని మేము హార్ట్ఫుల్ గా ప్రార్థన చేయలేనటువంటి, లేకపోతే వారి బాడీని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లి ఆ భూస్థాపిత కార్యక్రమం ఘనంగా చేయలేనటువంటి దుస్థితిలో క్రైస్తవులు ఉన్నామంటే ఇంకా ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో, ఏ కాలంలో ఉన్నామో అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ సహకరించండి. అందరికీ మా నిండు వందనాలు తెలియజేస్తాం. ఇది ప్రస్తుతానికి సమాజంలో జరుగుతున్న ఒక దారుణమైన సంగతి. చనిపోయిన శవం పైన కూడా జాలి చూపని మూర్ఖ సమాజం. పక్కన ఎవడైనా చచ్చిపోతేనే చూసి చూడనట్టు వెళ్ళిపోతున్న ఈ సమాజము. ఒక కుక్క పిల్ల చచ్చిపోతే బాధ, జంతు చచ్చిపోతే బాధ అనిపిస్తుందండి. మనిషి కళ్ళ ముందు చచ్చిపోతున్నా కూడా చచ్చిపోయిన మనిషిని కూడా మర్యాద ఇవ్వని ఇంత మూర్ఖంగా సమాజం మారుతుందంటే చాలా సిగ్గుచేటు. క్రైస్తవుడా మేలుకోవాలి. మనము ఇలాంటి విషయాల్లో చాలా ముందుకు వెళ్ళాలి. మనము మాట్లాడితేనే పని జరుగుతుంది. పీటర్ పుట్ట గారు ఏ విధంగా అయితే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో, అక్కడ న్యాయం కావాలని అతను ఏ విధంగా అయితే పోరాడుతున్నారో, మనం కూడా అదే విధంగా ముందుకు వెళ్దాం. ఈ వీడియో వీలైనంత వరకు షేర్ చేయండి. సమాజంలో అందరికీ ఈ వీడియో పోవాలి. వీలైతే మీరు కూడా ఇలాంటి వీడియోస్ తీయండి ప్లీజ్. ఎందుకంటే ఈ ఒక గ్రామం కాదు, రేపు మీ గ్రామంలో కూడా ఇది జరగొచ్చేమో. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్.